సోలాపూర్ తెలుగు ప్రజలకు గొప్ప శుభవార్త. తెలుగు ప్రవచన చక్రవర్తి, బ్రహ్మశ్రీ, సహస్రావధాని, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ప్రవచన సెప్టెంబర్ 21, 22, 2024 తేదీల్లో సోలాపూర్లో జరగనున్నది. గురువుగారు తమ యొక్క అమృతవాణితో సోలాపూర్ శ్రోతలకు మంత్రముగ్ధుల్ని చెయ్యనున్నారు. ఈ ప్రవచన చక్రవర్తి మధురవాణి వర్షంలో అందరము తడిచి తరించి మహదానందం పొందాలి. ఈ ప్రవచన శ్రవణానందం లాభం సోలాపూర్ శ్రోతలు తప్పకుండా తీసుకోవాలి అంటూ ఈ కార్యక్రమం యొక్క ఏర్పాటు బైఠక సమావేశానికి ప్రత్యేకించి ముంబై నుండి వీచేసిన ఎఫ్ఎం యొక్క జగన్బాబు గారు తెలిపారు. వారి మార్గదర్శకత్వంలో ఈ బైఠక సమావేశం నెరవేరింది. మొట్టమొదటిసారిగా గరికపాటి గురుగారు సోలాపూర్ పట్టణానికి వస్తున్నారు. ఘనంగా జరిగే ఈ ప్రవచన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని వారు తెలిపారు. ఈ కార్యక్రమం गुరించి अधिक विवरण जगन बाबू गारू अंदिंचारू. सोलापूरमध्ये श्री पद्मश्री गरकीपाटी नरसिंहराव यांचा एक प्रवचन तेलुगू भाषेमध्ये ठेवायचं आहे. तेलुगू भाषासुद्धा आपल्याला डेव्हलप करायचं आहे. त्यासाठी गरकीपाटी नरसिंहराव हे तेलुगू समाजाचे नंबर 1 प्रवचनकर्ता आहे आणि त्यांचा विचार मॉडर्न आणि साहित्यिक आणि सनातन असं एकदम कॉम्बिनेशन आहे. ते चांगलं बोलतात आणि त्यांचासुद्धा सोलापूरमध्ये कार्यक्रम व्हावा म्हणून आम्ही इथे आलो आहे. आणि सर्व नरसिंहराव यांचे सर्व डिवोटीज स्पिरिच्युअल चाहते आहेत इकडे जमलेले आहेत. आणि हे कार्यक्रम आम्ही पद्मावती कन्व्हेन्शन हॉलमध्ये सप्टेंबर 21 आणि 22 असं 2 दिवस करणार आहे. संध्याकाळचा कार्यक्रम आहे 5 ते रात्री 9 पर्यंत असेल. तर सोलापूरच्या सर्व तेलुगू समाज, सर्व बांधवांनी सर्वांनी यावं अशी आमची विनंती आहे. पुढच्या ते कार्यक्रम नियोजन सर्व आम्ही करून सर्वांना पत्रक आणि बॅनर्स वगैरे सुद्धा लावणार आहे. यासाठी पेंटप्पा गड्डम साहेब, उडता सर, बाकी सर्व मंडळी इथे जमलेले आहेत. त्या सर्वांचा विचार घेऊन आम्ही याचा पुढचा पाऊल टाकणार आहे. यासाठी सर्वांनी तन मन धन अशा सहकार करावी ही विनंती. जय हिंद, जय महाराष्ट्र, जय तेलुगू. ఎప్పుడు టీవీలో మరియు మొబైల్లో గురుగారి ప్రవచన అందరూ వినేవారు, అలాగే ఇప్పటికైనా వింటుంటారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యక్షంగా గురుగారిని చూసే భాగ్యం సోలాపూర్ నగర వాళ్లకు కలుగనున్నది. ఈ యొక్క కార్యక్రమం భవ్యమైన తీరులో నెరవేరాలని ఇదే మీటింగ్లో ఉత్సవ కమిటీని నియమించడం జరిగింది. పెంటప్ప గడ్డం ప్రెసిడెంట్, మురళీధర్ అర్కాల్ వైస్ ప్రెసిడెంట్, గణేష్ బుధారం ఖజీందార్, భూపతి కమ్టం సెక్రటరీ, విజయ్ కుమార్ ఉడతా జాయింట్ సెక్రటరీ. యాక్టివ్ కమిటీ మెంబర్స్గా పురుషోత్తం ఉడతా, సత్యనారాయణ గుర్రం, శ్రీనివాస్ సామ్లేటి, దయానంద మామిడాల్, నాగనాథ్ బురా, సత్యనారాయణ అడగట్ల, శ్రీధర్ మ్యాకల్, అశోక్ దుసా, డాక్టర్ రాజేంద్ర గాజుల్, మల్లికార్జున్ కమ్టం, అంబాదాస్ బింగి, అశోక్ బిట్లా, ప్రవీణ్ కోట, ప్రభాకర్ భీమ్నాథ్, సౌరేణుకా బుధారం, ప్రవీణ్ జిల్లా ఈ అందరి పేర్లను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంలో జగన్ బాబు వీరు అధిక వివరణ అందించారు. పెంటప్ప గడ్డం వీరు కూడా ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలిపారు. ఎంతో ఉల్లాసమైన వాతావరణంలో ఈ యొక్క బైఠక సమావేశం నెరవేరింది. ఆగస్టు 1వ తేదీన మళ్ళీ మరో మీటింగ్ ఉన్నట్లు ఈ వేళ చెప్పడం జరిగింది. ఈ మీటింగ్లో అంబాదాస్ గడ్డం, పురుషోత్తం బుధారం, ఇరావతి సర్, సామల్ సర్, దారా సర్ తదితరుల హాజరు ఉండెను.